హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్కల బ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ వచ్చేసి బేసిక్ థింగ్స్ నీడ్ ఫర్ నర్సింగ్ స్టూడెంట్. బీఎస్సీ నర్సింగ్ ఆర్ జిఎన్ఎం నర్సింగ్, ఏ నర్సింగ్ చేయాలనుకున్నా ఈ బేసిక్ థింగ్స్ అయితే మ్యాండేటరీ ఉండాలన్నమాట. సో మీరు ఎప్పుడైతే క్లినికల్స్కి వెళ్ళినప్పుడు ఈ బేసిక్ థింగ్స్ యూస్ఫుల్ అవుతాయి. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో థింగ్స్ అన్ని పెట్టుకోవడానికి ఒక చిన్న పర్స్ అయితే తీసుకోండి. తర్వాత మనకి లాంగ్ స్కేల్ ఆర్ షార్ట్ స్కేల్ రెండిట్లలో ఏది ఉన్నా సరే బెటరే. తర్వాత వచ్చేసి పెన్సిల్, ఎరైజర్ అండ్ షార్ప్నర్. ఇవి మనం వేరే వాళ్ళని అడగకుండా మనవి మన దగ్గర ఉంచుకోవడం బెటర్. తర్వాత ఫెవిస్టిక్ ఆర్ ఫెవికాల్ ఏదున్నా పర్లేదు. దాని తర్వాత మనకి వైట్నర్ చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే మనం ప్రొసీజర్స్ రాసినప్పుడు ఏదైనా మిస్టేక్ అవుతే మనం వైట్నర్తో మేనేజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టెన్సిల్ వచ్చేసి మనం ప్రొసీజర్స్ రాసినప్పుడు మెయిన్ హెడ్డింగ్స్ లాగా డిజైన్ చేయడానికి యూజ్ అవుతుంది, కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది. సో అందుకే మనం స్టెన్సిల్ యూజ్ చేస్తాం. సో తర్వాత మీకు తెలిసిందే స్టాంప్లర్ విత్ పెన్స్, ఇది యూస్ఫుల్లే అవుతుంది. తర్వాత మీరు ఒక 4-5 మెంబర్స్ కలిస్తే ఈ హోల్ పంచ్ మిషన్ తీసుకోండి, వేరే వాళ్ళని అడగకుండా మీ గ్రూప్ మీకు ఉంటుంది అనమాట. సో తర్వాత ఈ ఇంపార్టెంట్ టార్గెట్ పాయింట్స్ని మనం క్లియర్ కట్గా చూసుకోవడానికి ఈ మార్కర్స్ అయితే యూజ్ అవుతాయి. సో స్కెచెస్ ఇఫ్ పాసిబుల్ తీసుకోండి, లేదంటే లేదు, మీ ఇష్టం అది. సో తర్వాత బుక్స్ ఏది లేకుండా ఇవి మాత్రం ఉండాలి, ఎందుకంటే రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. అలాగే నర్సెస్ డిక్షనరీ తీసుకోండి, ఇందులో టెర్మినాలజీ వర్డ్స్ కూడా ఉంటాయి అండ్ నార్మల్ మీనింగ్స్ ఉంటాయి, టెర్మినాలజీ వర్డ్స్ ఉంటాయి. మెయిన్గా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇది. తర్వాత యాప్రాన్ వచ్చేసి వైట్ యాప్రాన్ తీసుకోండి. ఎనీ క్లినికల్ పోస్టింగ్ ఆర్ క్లినికల్స్కి వెళ్ళినప్పుడే కాకుండా ఇంటర్న్షిప్లో కూడా మీకు యూజ్ అవుతుంది, ఒకవేళ యూనిఫామ్ యూజ్ చేయకపోతే. తర్వాత స్టెథోస్కోప్, ఇది మీకు యూజ్ అవుతే తీసుకోండి, లేదంటే లేదు. సో అంత యూస్ఫుల్ ఏమి ఉండదు. తర్వాత బాయ్స్కి వచ్చేసి బ్లాక్ బెల్ట్ తీసుకోండి, లుక్ ఉంటుంది. తర్వాత బ్లాక్ షూస్ తీసుకోండి అలాగే, ఎందుకంటే యూనిఫామ్కి సూట్ అయ్యే షూస్ బ్లాక్ షూసే కదా. సో తర్వాత హెయిర్ నెట్ ఫర్ గర్ల్స్, క్లినికల్స్కి వెళ్ళినప్పుడు గర్ల్స్కి హెయిర్ లీవ్ చేయరు, సో ఇది మ్యాండేటరీ అనమాట అన్ని కాలేజెస్లో. సో తర్వాత స్మాల్ క్లిప్స్, ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే గోల్డ్ రింగ్స్ అలాంటివి అలో చేయరు మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో. సో తర్వాత డిజిటల్ థర్మామీటర్, ఇది ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే హాస్పిటల్ సైడ్ వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది. మీరు సెకండ్స్ వాచ్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే క్లినికల్స్కి అలాగే మన ఎగ్జామ్ రాసినప్పుడు యూజ్ అవుతుంది, మనం టైం సెట్ చేసుకొని ఎగ్జామ్ టైం మేనేజ్మెంట్ చూసుకోవచ్చు. సో మన యూనిఫామ్ కూడా లుక్ ఉంటుంది. తర్వాత పెన్స్, బ్లూ పెన్, బ్లాక్ పెన్, రెడ్ పెన్, ఇది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత చిన్న సీజర్ తీసుకోండి, మీరు ప్రొసీజర్స్ రాసినప్పుడు పేపర్ కటింగ్స్కి, కవర్ కటింగ్స్కి యూజ్ అవుతుంది. అండ్ ఇన్ఫెక్షన్ రాకుండా నెయిల్ కట్టర్ ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత ఒక పాకెట్ డైరీ తీసుకోండి, ఎప్పుడైనా నర్సెస్ కూడా ఏదైనా చెప్పినప్పుడు, మనం మెడికేషన్ కూడా ఏదైనా చెప్పినప్పుడు మనం ఆ పాకెట్ డైరీలో మెన్షన్ చేసుకొని రూమ్కి వెళ్ళిన తర్వాత రివైజ్ చేసుకోవచ్చు. ఇక ప్లాస్టర్ మీకు తెలిసిందే, ప్రొసీజర్స్కి యూజ్ అవుతాయి కదా. సో ఫైనల్గా చూసుకున్నట్టయితే మనకి యూనిఫామ్, కాలేజ్ యూనిఫామ్ ఉంటుంది, క్లినికల్ యూనిఫామ్ ఉంటుంది. ఒకవేళ కొన్ని కాలేజెస్కి యూనిఫామ్ లేకపోతే వైట్ యాప్రాన్ వేసుకొని క్లినికల్స్కి అలాగే ఎగ్జామ్స్ కూడా వెళ్తారనమాట. సో ఫైనల్గా ఇవి పాకెట్ ఆర్టికల్స్లో చిన్న స్కేల్, సీజర్, బ్లూ పెన్, బ్లాక్ పెన్, అలాగే వైట్నర్, షార్ప్నర్, స్కేల్, పెన్సిల్, ఇలా పాకెట్ డైరీ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎందుకంటే మీరు క్లినికల్స్కి వెళ్ళినప్పుడు నర్స్ ఎడ్యుకేటర్స్ వచ్చి అడుగుతారు పాకెట్ ఆర్టికల్స్ ఏవి అని. కొన్ని కాలేజెస్ మాత్రమే ఇవి యూజ్ చేస్తారు, స్ట్రిక్ట్ ఉన్న కాలేజెస్ మాత్రమే యూజ్ చేస్తారు. అందులో మెయిన్గా అమ్మాయిలే యూజ్ చేస్తారు, అబ్బాయిలకి ఇలాంటివి ఎక్కువ అవసరం లేదు, పట్టించుకోరు అనమాట. సో తెలుసు కదా, అబ్బాయిలు ఒక పెన్ను మెయింటైన్ చేయడమే ఎక్కువ, అలాంటిది ఇన్ని పాకెట్ ఆర్టికల్స్ మెయింటైన్ చేయడం అది చాలా కష్టం. సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.